శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఆదాయం శ్రేష్టంగా ఉంటుంది. విలాసాల వల్ల ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వీరిని మర్యాదించేటువంటి వాళ్ళు అధికమవుతారు. అలాగే శత్రువులు కూడా ఒక పక్క పెరుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాపారంలో లాభాలు రోజు రోజుకి గణనీయంగా పెరుగుతాయి. కానీ మనకు అనుకోని ఎక్స్పెక్ట్ చేయని విషయాల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారి అనుకూలత పెరుగుతుంది. ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వారే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉంటారు, అంటే మెచ్చుకునే విధంగా వెళ్తూ ఉంటారు. వివాహానికి యోగ్యమైనటువంటి కాలం. చాలామందికి ఏంటంటే ప్రథమార్థంలో బాగుందని, ద్వితీయార్థంలో బాగుందని చెప్తుంటాం. వీరికి మాత్రము ప్రథమార్థము ద్వితీయార్థము కలిపి 6 నెలల పాటు బాగుంది. అంటే ఉగాది ప్రారంభమైన 3 నెలల తర్వాత నుంచి ప్రారంభమై 6 నెలల ప్రాయం వరకు కూడా వీరికి అద్భుతమైనటువంటి కాలం. విద్యార్థులకు సంబంధించి న్యాయకత్వమైనటువంటి గుణములు వెలుగులోకి వస్తాయి. వీరికి ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆశ్చర్యపోతారు. గృహిణులు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. చేతి వృత్తి చేసేటువంటి వాళ్ళు అధికారులతో అనుకూలత కూడా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి మెయిన్ ప్రాథమికమైనటువంటి పాత్రలు చేసేటువంటి వాళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి, 4 వర్గాల వారికి కూడా అసలు ఎన్నడూ గుర్తించినటువంటివి వీరిలో గుర్తించడం మొదలవుతూ ఉంటుంది. సింహరాశి వారికి సంబంధించి సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం మంచిది. సూర్యుని ఆరాధించడం మంచిది. ఆదివారం నాడు ఆదిత్య హృదయం కానీ లేదా నవగ్రహ ఆరాధన కానీ అరుణ పారాయణం కానీ చేయడం మంచిది. కాషాయము, నారింజ రంగులో ఉండేటువంటి వస్త్రములు ధరించడం మంచిది. ఆదివారం నాడు వీలైనంత వరకు గొడవలకు వెళ్లకుండా ఉంటే మంచిది. కోపం తెచ్చుకోకుండా ఉంటే మంచిది. ఎక్కడైనా కూడిక అంటే జనాలందరూ కలిసే చోట కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. అధికమైన వేగంతో బండ్లు నడపడం కానీ, అధికంగా వేయించిన పదార్థములు భుజించడం కానీ వీరికి ఇబ్బంది కలుగుతుంది. సింహరాశి వారికి సంబంధించి గురు అనుకూలతలో భాగంగా విద్య, ఉన్నత స్థానాలు యోగ్యంగా ఉన్నాయి. శని గోచారముచే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. రాహు సంచారంచే విదేశీ సంబంధితమైనటువంటి వాడికి సంబంధించి ఎక్కువగా అనుసంధానం పెరుగుతుంది. రాజకీయ రంగంలో జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు కూడా ఈ యొక్క సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అనవసరమైనటువంటి వాటిపైన మీరు డబ్బు ఖర్చు పెట్టడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడూ కూడా మీరు అనుకోని విధంగా మాటలు మాట్లాడడము లేదా మాటలు పెరగడము, గొడవలు పడడం కూడా జరుగుతుంది. అస్సలు పోయిన సంవత్సరంలా ఈ సంవత్సరం ఉండదు. ఖచ్చితంగా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా విభిన్నంగా ఉంటుంది. మీ ఆదాయ వ్యయాలు కూడా చూస్తే మీరు సంపాదించింది ఖర్చు అవుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆదాయం వరకు మాత్రమే మీ చేతిలో ఉంటుంది, ఖర్చు మీ చేతిలో ఉండదు. మర్యాద ఎంత పొందుతారో మీ వెనకాల మాట్లాడుకొని మిమ్మల్ని అవమానించే వాళ్ళు కూడా అంతే తయారవుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో ప్రతి 3 నెలలకి ఒకసారి మీ ఇంట పరిస్థితులు, మీ మానసికమైన పరిస్థితి, ఆర్థికమైనటువంటి పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనము ఈ యొక్క పంచాంగ శ్రవణంలో భాగంగా చెబుతున్నటువంటి విషయములు. పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక ఉంటే సాధారణంగా 10,000, 15,000 ఖర్చు పెడితే కానీ దొరకనటువంటి జాతకం ఈ సంవత్సరం మనకి 2,511 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఉగాది రోజున ప్రత్యేకంగా మనం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఉగాది అంటే ఏమిటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసు. ఉగాది
అంటే యుగమునకు ఆది అని అంటారు. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా తస్కరించి సముద్ర గర్భంలోకి చేరినప్పుడు మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నీ తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి రోజు ఈ ఉగాది అనేటువంటి రోజు. అందుకనే బ్రహ్మ అప్పుడు మన యొక్క సృష్టిని సృష్టించేప్పుడు సారస్వత మన్వంతరము, అలాగే అంటే సరస్వతీదేవి యొక్క సహాయంతో స్వామివారు ఈ యొక్క భూమండలం అంతటినీ కూడా సృష్టించారు అనేటువంటిది అందులో చెప్పడం జరుగుతుంది. అలాగే అలా సృష్టించి శాలివాహనుడు అనేటువంటి రాజుకి పట్టాభిషేకం చేసి అలా పరిపాలన సాగించమని చెప్పారు. అందుకే శాలివాహన శకే అని కూడా మనం చదువుతూ ఉంటాం సంకల్పాలలో. అలా విశేషంగా ఈ యుగమునకు ఆదిగా మొదలైనటువంటి రోజు కాబట్టి ఉగాది అని పిలుస్తారు. మరి ఉగాది రోజున ఏం చేయాలి అని అంటే, మనందరం పుట్టింది ఆ రోజే కదా, సృష్టి మొదలైంది ఆ రోజు. మనందరికీ సంబంధించి పంచభూతాలు, భూమండలము, వృక్షాలు, పశుపక్షాదులు, ఆఖరికి మనము, మన యొక్క పునాది అనేటువంటి మొదలైంది ఆ రోజు కాబట్టి మనం పుట్టినరోజు ఆ రోజు. మరి మనం పుట్టినరోజున ఏం చేస్తాము? అభ్యంగన స్నానము అంటే శరీరం అంతా కూడా నూనె రాసుకొని, తలకు నూనె పెట్టుకొని, కుంకుడుకాయలతోని తలస్నానం ఆచరించి, విశేషంగా తల్లిదండ్రుల యొక్క నమస్కారం చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, ఈ ప్రకృతి నుంచి వెలువడ్డటువంటి మొట్టమొదటి 6 రుచులు, షడ్రుచులు అంటారు. కారము, ఉప్పు, తీపి, చేదు, వగరు, పులుపు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మనం ఆస్వాదించి మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా కారణంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఉండాలి అనేటువంటిదే ఉగాది. కాబట్టి ఉగాది రోజున దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి ఈ పదార్థాన్ని స్వీకరించి రాజదర్శనం చేసేవాళ్ళు పూర్వం. అంటే రాజుయే మనకు పరిపాలించేటువంటి వాడు, భగవంతుడే రాజు రూపంలో ఉంటాడు కాబట్టి రాజదర్శనం చేసి రాజుకి ఏదో కానుక ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు రాజు అంటే మనల్ని పరిపాలించే వాళ్ళు కాదండి. రాజు అంటే భగవంతుడు, శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే మత్స్యావతార రూపంలో వచ్చాడు కాబట్టి, లేదా దక్షిణామూర్తి రూపంలో పశుపతిగా ఉన్నటువంటి రుద్రుడు. వారి ఇరువురి యొక్క దేవాలయాలకు వెళ్ళి, వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని నమస్కరించి మీరు స్వామివారికి ఏదైనా కానుక ఇవ్వాలి. అలాగే అప్పటి నుండి ప్రకృతి మారిపోతుంది, బాటసార్లకు ఇబ్బంది కలుగుతుంది, పశుపక్షాదులకు ఇబ్బంది కలుగుతుంది, నీ పాటికి నువ్వు వెళ్ళి చల్లగా కూర్చుంటావు, వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఆలోచించాలి. కాబట్టి చలివేంద్రాలు కానీ, ఎక్కడైనా మజ్జిగ పంచేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ శక్తి కొలది మీరు 1 రోజుకో 2 రోజులకో 10 రోజులకో మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ పంచేటందుకు మీరు ధనాన్ని వెచ్చించండి. దాని వలన మీ కుటుంబంలో సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఆరోగ్యం బారని వాళ్ళకి ఆరోగ్యము. అంతెందుకండి, స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి, మీరందరూ వాడేటువంటి ఐఫోన్ వాడేటువంటి వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాతకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇక్కడ అన్నదానాలకి, ఎండలో విపరీతంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు నీటికి మీరు డబ్బు ఖర్చు పెట్టండి, మీ క్యాన్సర్ తగ్గుతుంది అంటే వాటితో పాటు ఆయన డైట్ చేస్తే తర్వాత 3 సంవత్సరాలు బతికాడు. ఇది ఎక్కడిదాకో పూర్వం వెళ్ళే పని లేదు. నవీన యుగంలో స్టీవ్ జాబ్స్ అంటే చనిపోయి మహా అయితే 2 సంవత్సరాలు అయిందేమో. ఆయన జీవితంలోనే మనం చూసాం. కాబట్టి మన హైందవ ధర్మం ఏం చెప్పినా మనల్ని, మన ఉనికిని ఇంకొక మెట్టు పైకి ఎదిగేట్టుగా చేసేటువంటిది. కాబట్టి విశేషంగా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించండి. అందరూ కూడా ఉగాది రోజున వీలైనంత వరకు కూడా నియమ నిబంధనలు పాటించి తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, భగవంతుడి యొక్క ధర్మాన్ని కాపాడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.